హలో, వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక. నేను అడ్వకేట్ని. నాకు చాలాసార్లు చాలా విషయాలు చూస్తే కోపం వస్తుంది. కానీ నేను మాట్లాడేటప్పుడు నా కోపాన్ని కానీ, నా బాధని కానీ, నా సంతోషాన్ని కానీ, దట్ మీన్స్ నా ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకొనే మాట్లాడతాను. అలాంటిది జడ్జిగా ఒక మనిషి జడ్జిగా వర్క్ చేసి అతన్ని తీసేశారా, లేదు అతనే రిజైన్ చేసి బయటకు వచ్చి ఈరోజు హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన పేరు జడా శ్రావణ కుమార్. ఆయనకి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ గారిని ఎలా మాట్లాడాలి, ఒక ఎమ్మెల్యేని ఎలా సంబోధించాలి, ఎమ్మెల్యేకి డిప్యూటీ స్పీకర్కి థ్రెటన్ ఇస్తున్నారు. ఆయన నాలుక కోసి డిప్యూటీ స్పీకర్కి పంపిస్తాను అని చెప్తున్నాడు. ఈయన 29వ తారీఖు మన ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం అని చెప్పి ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న రాడికల్స్, క్లియర్గానే విన్నారు మీరు, వాళ్ళు రాడికల్సే. వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు చూసినా మనుషుల మధ్యలో విభేదాలు సృష్టించటం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేలాగా తయారు చేయటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు? దళిత క్రైస్తవం అనే ఒక ముసుగులో చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ దళిత క్రైస్తవం ఆ సమర శంఖారావంలో జడా శ్రావణ కుమార్ గారు కానివ్వండి, లేదా జోసఫ్ అలియాస్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న రావణ్, ఆయన పేరు కూడా చూడండి ఎలా పెట్టుకున్నాడో, రావణ్ అంట. జోసఫ్కి అంతకంటే మంచి పేరు ఏం దొరుకుతుంది? ఆయన రావణ్. వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఎవరికైనా, మనిషి అనే ఫీల్ ఉన్న వాడికి ఎవరికైనా కోపం తెప్పిస్తాయి, బాధ కలిగిస్తాయి. ఆ ప్రశ్న రావణ్ అనే అతను ఎప్పటి నుంచో అతను యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రకరకాల మాటలు, రకరకాల విమర్శలు చేస్తూనే ఉన్నారు. విమర్శలు చేయటం తప్పని ఎవరు మాట్లాడం, కానీ ఆ విమర్శలు హద్దు దాటితే తప్పు. ఆయన మాట్లాడిన మాటలు, ప్రశ్న రావణ్ అనే పర్సను 29వ తారీఖు ఆ సమర శంఖారావంలో నుంచి మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను, మీరు వినండి. తర్వాత మిగతా విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొరకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొరకల్లారా. ఇది డిప్యూటీ సీఎం ప్లేస్లో ఉన్న ఒక మనిషిని రావణ్ గారు అంటే బెదిరిస్తున్న మాట ఏంటంటే, మతాల మధ్య పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెడుతున్నారంట, అందుకని చెప్పు తీసుకొని అటు ఇటు కొడతాను కొడకల్లారా, అంటే పవన్ కళ్యాణ్ కొడక. ఓకే, ఇలాంటి కుసంస్కారిని మనం ఏం చేయాలి? ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, వినండి. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒక కులానికి సంబంధించి ఒక్కరు ఏంటి వర్గాలను ఈ రావణ్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. కానీ పిఠాపురానికి చెందిన ఇలా ఈయన కులాల మధ్య, మతాల మధ్య ఆ శంఖారావంలో మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా కష్టాన్ని, మనస్తాపాన్ని కలిగిస్తాయి.
నోట్లో ఏం పెట్టుకున్నావు రా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ రావణ్ అడిగిన మాట. ఏమన్నా అంటే ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరే నేర్చుకున్నాను అన్నాడు. మంచిదే. మరి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు ఆ స్థాయికి ఎప్పటికి వెళ్తావు? నీకు ఈ జన్మ సరిపోతుందా ఆయన స్థాయి చేరుకోవటానికి? ఆలోచించుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఎవరు క్వశ్చన్ చెయ్యరు అని అనుకుంటున్నావు. ఇన్నాళ్ళు అందరూ ఎందుకు నోరు మూసుకున్నారంటే నీ యూట్యూబ్ ఛానల్స్లో నువ్వు వాగిన వాగుడికి బురద మీద రాయి జల్లితే మా మీదే వచ్చి పడుతుంది అని నోరు మూసుకొని అనుకున్నావు. కానీ నువ్వు ఆ లిమిట్ని క్రాస్ చేసావు. నీకు కత్తి మహేష్కి పట్టిన గతే పడుతుంది. కనీసం వాడికి శవం అన్న దొరికింది, నీకు ఆ శవం కూడా దొరకదు. నువ్వు చస్తే నీ శవానికి ఆనవాలు పట్టడానికి కూడా లేకుండా చస్తావు. ఇది నిజం, తథ్యం. అలాగే చస్తావు నువ్వు. ఒక మైకు దొరికి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకోగానే నువ్వు హీరో అయిపోయాను అనుకుంటున్నావా? అదేమన్నా సినిమా అనుకుంటున్నావా? అది పబ్లిక్ మీటింగు. ఏం మాట్లాడుతున్నావు? తిన్నది అరక్కపోతే ఎక్సర్సైజ్ చేయి, ఆ పొట్ట కరుగుద్ది. ఆ నల్ల షర్ట్లోంచి పొట్ట ఎంత వస్తుంది బయటికి? ఎవడివిరా నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఎవరు కులాల మధ్య పెట్టారు చిచ్చు? నువ్వు పెట్టావు. కొన్ని వందల కోట్లకి ఆరాధ్య దైవం రాముడు సీతమ్మ. రాముడు అడవికి వెళితే సీతమ్మని అగ్నిప్రవేశం చేయిస్తే నీకు తెలుసా రామాయణం? సీతమ్మని రాముడు అగ్నిప్రవేశం చెయ్యమని అడగలేదు. ఆవిడంతటా ఆవిడే అగ్నిప్రవేశం చేసి తన ప్రాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ద్రౌపది కోసం ఏం మాట్లాడేవరా నువ్వు? రామాయణం కోసం, భారతం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడి దేశాన్ని మతాల మధ్య చిచ్చు పెడుతోంది నీలాంటి దుర్మార్గులు, దుష్టులు. నువ్వు ఆ ప్రకాష్ రాజ్ గాడు ఇలాంటి సూడో సెక్యులర్ వాదులందరూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకొక విషయం అందరూ తెలుసుకోండి. అసలు రాజ్యాంగం రాసేటప్పుడు వీళ్ళందరూ చెప్తున్న అంబేద్కర్ గారు సెక్యులరిజం అనే పదాన్ని రాయలేదు. దేశ విభజన జరిగింది మత ప్రాతిపదికనే. ఈరోజు మీరు పాకిస్తాన్కి వెళ్ళినా, బంగ్లాదేశ్కి వెళ్ళినా హిందువుల పరిస్థితి ఏంటో చూడండి. అది మత ప్రాతిపదికన ఏర్పడినాయి. ఆ రోజు 1947లో మన ఇండియాని డివైడ్ చేసింది మత ప్రాతిపదికనే. కాదు అని ఎవరినైనా చెప్పమనండి. అందరూ వచ్చి అంబేద్కర్ రాజ్యాంగం ఒకటి పట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగం మాకు ఆదర్శం అని చెప్తారు. మరి దానిలో ఉన్నవన్నీ మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా? లేదు కదా. అసలు ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పలే అంబేద్కర్ గారు. మరి ఎందుకు మీరందరూ రిజర్వేషన్స్ కోసం పట్టుబడుతున్నారు? ఈయన జడా శ్రావణ్ కుమార్ అంట అంబేద్కర్ చనిపోయినాక ఈ యుగానికి ఈ తరానికి అంబేద్కర్ అంట ఆయన జడా శ్రావణ్ కుమార్ గారు. అంబేద్కరేనా? అట్లా పొట్ట కోస్తే నిన్ను కోస్తే 3 ఊళ్ళకి సరిపోవు అని డిప్యూటీ స్పీకర్ని మాట్లాడా అంబేద్కర్ ఎప్పుడన్నా? మరి నువ్వెందుకు మాట్లాడావు? నువ్వెవరు అసలు? ఒక అడ్వకేట్కి మినిమం సెన్స్ లేదా? జడా శ్రావణ్ అంటే పనికి మాలినోడు. ఆడేం చదువుకున్నాడు ఆడికి కూడా తెలియదు. వాడికి రామాయణం మహాభారతం తెలియదు. మినిమం సెన్స్ లేదు. నీకేమైంది? నువ్వు చదువుకున్నావు ఒక అడ్వకేట్గా, నీకు మినిమం సెన్స్ లేదా? పబ్లిక్ మీటింగ్లో నలుగురు మధ్యలో ఎట్లా మాట్లాడాలో నీకు తెలీదా? నువ్వు ఒక పార్టీ పెట్టావు. ఆ పార్టీకి ఫస్ట్ ఫండింగ్ ఎవరు ఇచ్చారు నీకు? తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. ఎవ్రీ మంత్ నీకు 30 లక్షలు ఇచ్చారు. నా దగ్గర విట్నెస్ ఉంది. ఒక ఆమె నాకు చెప్పింది. ఆమె నీ దగ్గర పని చేసి నీ టార్చర్ తట్టుకోలేక పక్కకు వచ్చేసింది. ఆమె చెప్పింది నాకు. ఆ 30 lakhs ఎప్పుడైతే ఇవ్వడం మానేశారు చంద్రబాబు గారు, అప్పుడు నువ్వేం చేసావు? వైసీపీకి జంప్ అయ్యావు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సరిగ్గా ఇస్తున్నట్టు లేరు. జగన్మోహన్ రెడ్డిని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ ఇష్టం, నువ్వు మాట్లాడుకో. యూ హ్యావ్ ద రైట్. బట్ ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడు.
విమర్శించు, విమర్శలో కూడా గౌరవం అనేది ఉంచుకో. లేదు అంటే బజారు పడిన కుక్కల్లాగా తయారవుతాయి మీ బ్రతుకులు. అస్సలు నాకు ఇలాగ మాట్లాడటమే ఇష్టం లేదు, కానీ తప్పదు. మీరు ఎంత దిగజారిపోయారంటే చెప్పడానికి మాటలే సరిపోనంత విధంగా దిగజారిపోయారు. లా చేస్తున్నావు కదా, అడ్వకేటివ్ కదా, నీకు రాజ్యాంగం గురించి తెలియదా? రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్లో నీకు సెక్యులర్ అనే మాట చేర్చారో నీకు తెలియదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది ఉందా? లేదు కదా. మరి ఏం మాట్లాడుతున్నావు? అసలు అర్థమే అవ్వట్లేదు. ఒక్కొక్కళ్ళు ఆ రఘురామకృష్ణరాజు గారిని ఏం మాట్లాడావు నువ్వు? కోస్తే 3 రోజులకు సరిపోదు, ఆయన నాలుకని కోసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తావా? ఏంటది? ఎవరినంటున్నావు నువ్వు? నీ గవర్నమెంట్లో ఉన్న ఒక ఆనరబుల్ పొజిషన్లో ఉన్న పర్సన్ని ఆ విధంగా పబ్లిక్ స్టేజ్లో అంటే నీకు శిక్ష పడదని నీకు తెలీదా? ఒక్కటి మాత్రం ఖచ్చితం, నువ్వు కానీ ఆ రావణ్ కానీ మీ ఇద్దరు అరెస్ట్ అవ్వడానికి కావాలనే ఇదంతా చేస్తున్నారు. అరెస్ట్ అయితే మీ మీద సింపతి గెయిన్ చేసుకోవచ్చు ఆ దళిత క్రైస్తవుల దగ్గర అని చేస్తున్నారు. లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ, రామకృష్ణరాజు గారిని కానీ, వీళ్ళందరినీ బదనాం చెయ్యటానికి, వీళ్ళందరూ ఏదో తప్పులు చేసేసినట్లు, మీరందరూ కరెక్ట్ అన్నట్లు ప్రూవ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో ఏదో చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా మిమ్మల్ని మీ మీద కంప్లైంట్లు ఏవైతే ఫైల్ అయినాయో, పిఠాపురంలో రావణ్ మీద, తాళ్ల మండలం వెస్ట్ గోదావరిలో జడాశ్రావణ్ మీద, ఈ ఇద్దరి మీద కంప్లైంట్లు అయితే ఫైల్ చేశారు. అరెస్ట్ అయ్యారని కొంతమంది, అరెస్ట్ కాలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అరెస్ట్ అయ్యారా, అరెస్ట్ కాలేదా అనేది ఇంకా ఇదమిద్దంగా తెలియలేదు. కానీ ఎఫ్ఐఆర్ అయితే క్లియర్గా మనకు యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. కొన్ని ఛానల్స్ వాళ్ళు దాన్ని మనకు చూపిస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళకి ఇలాంటి ధైర్యం చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి వచ్చేలాగా వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రసన్న రావణ్ మీద పెట్టిన కేసులు కానీ, లేదా జడా శ్రావణ్ మీద పెట్టిన కేసులు కానీ ఏంటి అంటే బిఎన్ఎస్ సెక్షన్ 196 ఇద్దరి మీద ఇది ఈక్వల్గా పెట్టారు. మత సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇద్దరి మీద ఇదే పెట్టారు. నెక్స్ట్ 351 బెదిరించటం. శ్రావణ్ కుమార్, ఇది నీ మీదే పెట్టారు, ఎందుకంటే నువ్వే బెదిరించావు రామకృష్ణరాజు గారిని. నాలుక కోస్తానన్నావు, చంపుతానన్నావు, పవన్ కళ్యాణ్కి పంపిస్తానన్నావు. కాబట్టి ఇది నీ మీద పెట్టిన సెక్షన్ ఎక్స్ట్రాగా. మళ్ళీ ఇద్దరి మీద 352 పెట్టారు, బిఎన్ఎస్ సెక్షన్ 352 పెట్టారు. ఏంటది? శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం. తర్వాత రావణ్ మీద 356/2 పెట్టారు. ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ డిజిటల్ మాధ్యమాలలో ఒక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టలని దెబ్బతీయటం. ఇది నువ్వు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేసావు, ఒకసారి కాదు రిపీటెడ్గా చేసావు. చెప్పాం కదా, ఎవరమైనా ఎందుకు ఊరుకుంటున్నాము అంటే బురదలో రాళ్ళేయటం ఎందుకు, బురదలో పంది బొర్లుతుంది కదా అని చెప్పి మనుషులం పొరలలేం కదా, అందుకని వదిలేసాం. కానీ నువ్వు దానికంటే ఇంకా కింద స్థాయికి దిగజారిపోయావు, అందుకనే ఇట్లా. తర్వాత ఈ రావణ్ మీద ఐటీ యాక్ట్ 66 పెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ అయిన యాక్ట్. ఏంటంటే కంప్యూటర్స్, మొబైల్స్, నెట్వర్క్ ఆరు డిజిటల్ డేటాను ఉపయోగించి అక్రమంగా, మోసపూరితంగా, దురుద్దేశంతో ఈ ఏవైతే కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, నెట్వర్క్, ఈ డేటాలు
ఆన్లైన్కి రిలేటెడ్ అయిన వాటిని దురుద్దేశంతో ఉపయోగిస్తే, మోసం చేస్తూ దురుద్దేశంతో ఒక మనిషి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కానీ, లేదా ఒక దేశం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కానీ, లేదా ఒక ప్లేస్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కానీ చేస్తే ఈ సెక్షన్ అనేది పెడతారు. ఈ విషయం తెలియక చాలామంది యూట్యూబర్సు మాది నోరు, మాదే కెమెరా, ఎడిటర్ మావాడే, కాబట్టి నేనేమైనా మాట్లాడతాను, ఏవైనా రికార్డ్ చేయించుకుంటాను, ఏవైనా ఎడిటింగ్ చేయించుకుంటాను, ఏదైనా పబ్లిక్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇలా తయారయ్యారు. నాకు తెలిసినంత వరకు ప్రశ్నారావణ్ని ఆయన అరెస్ట్ చేశారు అనేది ఖచ్చితంగా ఇంకా తెలియలేదు. కొంతమంది యూట్యూబర్స్ అయితే అతను అరెస్ట్ చేశారు అని చెప్పి పెడుతున్నారు, తెలీదు. బట్ అరెస్ట్ అయితే చేస్తారండి. జడా శ్రావణ్ కుమార్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఖచ్చితంగా అతన్ని తీసుకొని వెళ్తారు. నేను జడా శ్రావణ్ కుమార్ గారి విషయంలో ఎక్కువేమీ అనను, కానీ రావణ్ అనే ఈ దరిద్రుడిని మాత్రం కత్తి మహేష్ ఎట్లా అయితే చచ్చిపోయాడో, మళ్ళీ చెప్తున్నా, కత్తి మహేష్ చచ్చిపోతే రాముడిని, సీతని అవమానించిన కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్లో ది వరస్ట్గా చనిపోయాడు. వరస్ట్గా చనిపోయినా పర్సన్కి తీసుకెళ్ళి అంత్యక్రియలు ఏదో ఉంటాయి కదా, వాళ్ళ దాని ప్రకారం అవి చేశారు. ఈ రావణ్ అనే అతనికి అలా శవం కూడా దొరకదు, అంత నికృష్టమైన చావు చచ్చిపోతాడు. ఇది మనుషుల జోలికి వచ్చినందుకు కాదు నేను మాట్లాడుతోంది. సనాతన ధర్మాన్ని నువ్వు ఏమని సంబోధించావురా? ఆ మాటలు అసలు మేము మా నోట్లో నుంచి కూడా అనలేం కదరా దరిద్రుడా. సనాతన ధర్మాన్ని అంత వరస్ట్గా మాట్లాడావు నువ్వు. సీతమ్మ కోసం మాట్లాడావు, రాముడి కోసం మాట్లాడావు, కృష్ణుడి కోసం మాట్లాడావు, ద్రౌపది కోసం మాట్లాడావు. అట్లా మాట్లాడి వాడు దిక్కుమాలిన చావు చచ్చాడు. ఇంకొకడు ఉన్నాడు ప్రపంచ యాత్రికుడు అన్వేషణి, ఆడు కూడా ద్రౌపదినే సీతమ్మని ఏదో అన్నాడు. ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేశారు? వాడు ఈరోజు ఇండియాకి రావడానికి కూడా భయపడుతున్నాడు. ఇద్దరికంటే నువ్వు ఎక్కువ చేసావు, కాబట్టి నువ్వైతే బతికే ఛాన్సే లేదురా. నిన్ను 3rd డిగ్రీ ఉపయోగించి చంపేసినా కూడా ఎవరు బాధపడరు. ముఖ్యంగా హిందువులు లేదా పరమత సహనం కలిగిన వేరే మతాల వాళ్ళు ఎవరు నువ్వు చచ్చిపోయినా కూడా బాధపడరు. ఈరోజు టాపిక్ ఇదేనండి. జై హింద్, జై భారత్.